భారీ వర్షాల కారణంగా మంజర నది పర్వాలు తొక్కుతుంది. మంజరమ్మ తల్లి వడిలో సేద తీరేందుకు అయితే సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు అయితే విరివిగా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వర ప్రధానిగా పేరుగాంచినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టుకు అయితే పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పర్యాటకుల రద్దీతో ఆ ప్రాంతమంతా జనసంద్రాన్ని తలపిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా మరోవైపు సింగూరు ప్రాజెక్టు నుంచి భారీ స్థాయిలో ఇంట్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నిజాం సాగర్ ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తి మరీ వరద నీటినంతా దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ప్రాజెక్టు అందాలతో పాటు ఆ ప్రాజెక్టు పరిసరాలను తిలకించేందుకైతే హైదరాబాద్తో పాటు మిగతా ప్రధాన నగరాల నుంచి అదేవిధంగా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం పర్యాటకులు అయితే విరివిగా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం నిజాం సాగర్ గుల్గస్ గాజన్ అంతా జనసంద్రమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల నుంచి కావచ్చు మరి పొరుగు రాష్ట్రాల నుంచి అయితే విపరీతంగా పర్యాటకులు ఇక్కడికి సేద తీరేందుకు అయితే వస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి మరి ఇక్కడ సహపంక్తి భోజనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీకెండ్ కాకపోయినప్పటికీ కూడా ప్రాజెక్టు అందాలను తిలకించేటటువంటి విషయం కావచ్చు. మరి మంజరమ్మ తల్లి ఒడిలో కాసేపు సేద తీరి వద్దామంటూ కూడా మరికొంతమంది సంసిద్ధమై ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే జనసంద్రమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఆ విజువల్స్ స్పష్టంగా చూస్తున్నాం. వేలాది మంది పూర్తి స్థాయిలో అక్కడ రద్దీ కొనసాగుతుంది. పర్యాటక శోభ సంతరించుకుంది ఆ ప్రాంతం అంతా. మొన్నటి వరకు నీళ్లు లేక పర్యాటకుల తాకిడి లేక వెలువెలవై దర్శనమిచ్చినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టుతో పాటు ఆ నిజాం సాగర్ పరిసర ప్రాంతాలు ప్రస్తుతం అందుకు భిన్నంగా మారినటువంటి పరిస్థితి. వారం రోజులుగా కురిసినటువంటి నిర్విరామ వర్షాల కారణంగా ఆ ప్రాజెక్టుకు వరద పోటెత్తినటువంటి నేపథ్యంలో ఎట్టకెలకైతే ఆ నిజాం సాగర్ ప్రాజెక్టు నిండు కుంజం తలపిస్తుంది. చూపర్లందరినీ ఆకట్టుకుంటుంది. మరో పర్యాటకుల శాఖ సంతరించుకున్నటువంటి ఈ పరిణామ క్రమంలో పర్యాటకుల తాకిడి మాత్రం విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ సౌకర్యాలకు సంబంధించి కొంత అనాసక్తి కనబరిచినప్పటికీ కూడా కుటుంబ సమేతంగా ఇక్కడ పరిసర ప్రాంతాలను తిలకించేందుకు మరోవైపు పూర్తిలో అంటే దాదాపు దశాబ్ద కాలాల నుంచి ప్రతి ఒక్కరిని ఆహ్లాదపరుస్తూ కన్విన్స్ చేసినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టును తిలకించేందుకైతే భారీ స్థాయిలో పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి మొదలైనటువంటి పర్యాటక తాకిడి సాయంత్రం 6-7 గంటల వరకు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే వారంతా నైజాం ప్రభుత్వ కట్టడాలను కావచ్చు, నైజాం ప్రభుత్వంలో నిర్మించినటువంటి దశాబ్ద కాలాల చరిత్ర కలిగినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో తిలకించడంతో పాటు ఆ ప్రాజెక్టు అందాలను సైతం తిలకించి కాసేపు సేద తీరుదామంటూ వస్తున్నటువంటి పర్యాటకులు మాత్రం ఆసక్తి కనబరుస్తూ మరి ఇక్కడికి వడివడిగా అడుగులు వేస్తూ చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. గుల్గస్ గాజన్ పూర్తి స్థాయిలో పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటకుల తాకిడితో జనసంద్రమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్నటి వరకు పర్యాటకులు లేక నీళ్ళు లేక వెలవెలవైనటువంటి ఆ గుల్గస్ గాజన్ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా అందుకు భిన్నంగా తయారైందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో అల్పపీడన ద్రోణి ప్రభావం, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా గత వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్ట్ ఎట్టగలకైతే రాత్రికి రాత్రే నిండుకోవడం, అదే సందర్భంలో అర్ధరాత్రే గేటు తెరుచుకోవడం కారణంగా పూర్తిస్థాయిలో పర్యాటకులు మాత్రం తమ కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి చేరుకోవడంతో పాటు ఇక్కడ సహపంక్తి భోజనాలు చేస్తూ మరి భోజనం ఆరగిస్తూనే పూర్తి స్థాయిలో ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో సేద తీరుతూ ఇక్కడ తెగ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు అత్యంత వర ప్రధానిగా పేరుగాంచినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు చెంతకైతే పర్యాటకులు అయితే తాకిడి పెరుగుతుంది. గంట గంటకు పర్యాటకుల రద్దీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వేల సంఖ్యలో అక్కడ పర్యాటకులు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది ఇప్పటికే రోడ్లపైన నిలిచిపోయినటువంటి నేపథ్యంలో సాయంకాలం మనకు కూడా ఈ తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పర్యాటకులు వేల సంఖ్యలో పర్యాటకులు చేరుకున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు నీటితో కావచ్చు ఇక్కడ పరిసర ప్రాంతాలలో ఎవరు కూడా ఏ వస్తువుతో ఆటలాడొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసు అధికారులు అయితే ఎట్టగలిగితే ఒక హెచ్చరిక అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, ఇన్ఫ్లో గట్టిగానే వస్తున్నటువంటి పరిణామక్రమంలో లక్షలాది క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టు చేరుకోవడం, అదే తరహాలో అవుట్ఫ్లో కావడం కారణంగా భరితమైనటువంటి ఆ ప్రమాదం అంచనా కావచ్చు. ఆ మంజిల జలాలను ఎవరు తాకకూడదు, ఎవరు ముట్టుకోకూడదు. అదే స్థానంలో ఆ ఒడ్డున ఉన్నటువంటి మరికొంతమంది పర్యాటకులు ఆ ఒడ్డుకు చేరుకోవాలి. అదే స్థానంలో ఈత కొట్టడం కావచ్చు, అక్కడ నీటిలో దిగి వివిధ రకాల ప్రయోగాలు చేయడం సరైనది కాదని కూడా ఇప్పటికే పోలీస్ శాఖ వాళ్ళు తీవ్ర స్థాయిలో చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వర ప్రధానిగా పేరుగాంచినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఎట్టకేలకైతే పర్యాటక శోభ సంతరించుకుంది. హైదరాబాద్తో పాటు మిగతా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు పోటెత్తుతున్నారు. గంట గంటకు పర్యాటకుల రద్దీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ జనసంద్రమైంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను తిలకించేందుకు నైజాం కట్టడం కాబట్టి దాదాపు దశాబ్ద కాలాల చరిత్ర కలిగినటువంటి
నిజాం సాగర్ ప్రాజెక్టును, మరోవైపు అప్పటి నైజాం ప్రభుత్వ కట్టడాలను తిలకించేందుకైతే పర్యాటకులు మాత్రం ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి మంజరమ్మ తల్లి ఒడిలో సేద తీరేందుకు హైదరాబాద్ తో పాటు మిగతా సుదూర ప్రాంతాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో తమ కుటుంబ సమేతంగా చాలా మంది పర్యాటకులు వేలాది సంఖ్యలో ఇక్కడికి చేరుకొని ఇక్కడ ప్రాజెక్టు అందాలను తిలకించడంతో పాటు సహపంక్తి భోజనాలు చేస్తూ కుటుంబ సమేతంగా సేద తీరేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో.